పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు మంత్రి ముత్తారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాత్రికేయ సమావేశం చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. గత వారం రోజుల నుంచి మంత్రిలో ఒక మనిషి మతి స్థిమితం కోల్పోయి అవగాహన రాహిత్యంగా అవివేకంగా మూర్ఖులు మాట్లాడే భాషలు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి సంబంధించిన ఉత్తమ నాయకుడు గౌరవ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరియు వారి సోదరులైన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ దుద్దిల్ల సింబాబు గారి పైన అవివేకంగా మాట్లాడుతున్న మాటలకు సంబంధించి ఈరోజు మండల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అడవి సోమన్పల్లి చెక్ డ్యాంకు సంబంధించి మీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన చెక్ డ్యాంకి లోపభూయిష్టంగా నాణ్యత లేకుండా కాంట్రాక్టర్ ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి మీరు అవినీతికి ఆజ్యం పోసి ఈరోజు మానేరు నది నుండి ఎన్ని క్యూసెక్ల వాటర్ ఎంత స్పీడ్తో వస్తుంది, ఆ స్పీడ్కి మనం ఎంత కాంక్రీట్ వాడాలి, ఏ డిజైన్ వాడాలి, అఫ్రాన్ ఎట్లుండాలి, లెవెల్స్ ఎట్లుండాలి, ఒకవేళ వరద ప్రవాహం అధికంగా వస్తే ఏ విధంగా తట్టుకోవాలని ఒక డిజైన్ని ఉత్తమమైన ఇంజనీర్లతోని దాన్ని డ్రాయింగ్ చేయించి చేస్తే ఒక పద్ధతిగా ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుని కూలేశ్వరంగా చేసిన ఘనత మీది. అదేవిధంగా ఒడేడ్ బ్రిడ్జికి సంబంధించి నాణ్యత లేకుండా కట్టి ఈరోజు జేఎన్యూ ఇంజనీరింగ్ విభాగం వారు వచ్చి దాన్ని పరీక్షించి ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే దానిపైన బ్రిడ్జి ఏర్పాటు చేస్తే కూలిపోతుందని వాళ్ళు నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా? రైతులకు సంబంధించి శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేము రైతు పక్షపాతిగానే ఉంటాం, కానీ రైతుకి సంబంధించి ఏ రోజు కూడా మేము ఈసమెత్తు అన్యాయం కూడా చేయలేదు, చెయ్యం. అది మా సంస్కృతి కాదు. గత ఏసంగి కాలంలో కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు అధికారంలోకి వచ్చినాక మంత్రి ముత్తారం మండలం మంతని కమన్పూరికి సంబంధించి సాగునీటికి సంబంధించి శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి 42 రోజులు నీటిని ఇచ్చిన ఘనత శ్రీధర్ బాబు గారికి కాంగ్రెస్ పార్టీకి దక్కిందనే విషయం మీకు తెలుస్తలేదా? ఎండిపోతాయి అనుకున్న పొలాలని రైతుల కళ్ళలో ఆనందం చూపించి ఆ పంటలు ఎండిపోకుండా మీకు ఎన్ని రోజులు నీరు కావాలో అన్ని రోజులు ఇప్పించే బాధ్యత మాది, మా బాధ్యత అని చెప్పిన గొప్ప వ్యక్తి శ్రీధర్ బాబు. ఏదో నోరున్నది కదా అని చెప్పి సోమన్పల్లి చెక్ డ్యామ్ను బ్లాస్టింగ్ చేసిర్రు, మీ సర్పంచులు చేసిర్రు అంటే బ్లాస్టింగ్లు చేయడం, హత్యలు చేయడం, దోపిడీలు చేయడం అది నీకే చెందుతుంది. మా నాయకుడు ఆ విధంగా బ్లాస్టింగ్లు చేయమని, తప్పు చేయమని ఏ రోజు చెప్పడం అది మా సంస్కృతి కాదు. మీరు దానికి సంబంధించి ఒక చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేస్తే దానికి సంబంధించిన కెమికల్ పౌడర్ కొన్ని రోజుల దాకా ఆ ప్రాంతంలో ఉంటుంది. ఆ బ్లాస్ట్ చేసిన సమయంలో ఎగిరిపడిన పెచ్చులు ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కనబడతాయి. ఇవన్నీ శాస్త్రీయంగా మీరు పరిశీలన చేయకుండా
ఒక మూర్ఖత్వంగా, ఒక మూర్ఖుడుగా, హీనమైన వ్యక్తిగా మీరు మాట్లాడే పదాజాలం అసహ్యం వేస్తుంది. రాజకీయంలో ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేసుకుంటా, దిగజారుడు మాటలు మాట్లాడుకుంటా, హీనంగా ఉంటారా అని బాధ అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే జాలనిపిస్తుంది. మాట్లాడే భాష ధోరణి మార్చుకో. కుటుంబ సభ్యులను ఎందుకు రాజకీయాలకు లాగుతాం? సోయి లేదా? తెలివి లేదా? శ్రీన్ బాబు గారి భార్యను ఏకవచనంతో మాట్లాడను, శ్రీధర్ బాబు గారి భార్యను ఏకవచనంతో మాట్లాడను, నీ భార్యను, నీ బిడ్డను, నీ కోడలను మాట్లాడితే నీకు ఎంత బాధ కలుగుతుంది? నీ బానిసలు నన్ను ఈ విధంగా తిడుతున్నారు అని చెప్పి నువ్వు పదే పదే మాట్లాడుతున్నావే. మొదలుపెట్టింది ఎవరు? నీ బానిసలు కాదా? శ్రీధర్ బాబుని హీనంగా దింపింది నువ్వు కాదా? శ్రీధర్ బాబుని హీనంగా దింపింది నువ్వు కాదా? నీ అనుచరులతోని నోటుతోని చెప్పలేని విధంగా మాట్లాడించిన మాటలు అప్పుడు ఎటువైంది? నీ సో ఎటువైంది? ఆ రోజు నువ్వు ఎందుకు ఖండించలేదు? ఈరోజు నన్ను నీ బానిసలు అరే ఒరే అని తిడుతున్నారని బాధపడుతున్నాము. ఆ రోజు మా నాయకుడిని ఇచ్చినప్పుడు మేమెంత బాధపడ్డాం. బాధ నీ వరకు వస్తే తెలుస్తుంది బాధ ఏంటిదో. ఇప్పుడు నీకు తెలుస్తుంది బాధ ఏంటిదో. ఇక ముందు కూడా శ్రీన్ బాబు గారికి సంబంధించి అక్కడ ఇక్కడ అవినీతి కార్యక్రమాలు చేసిండని చెప్పి మాట్లాడుతున్నాం. నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే, నువ్వు నిజమైన రాజకీయ నాయకుడివి అయితే విత్ ఎవిడెన్స్తో సహా రా, మేము చర్చకు సిద్ధం. కాదు అని మేము నిరూపిస్తాం, అవును అని మీరు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. మతి లేని ఆరోపణలు చేస్తూ ప్రజలలో ఇంకా నేనున్నాను అని తెలుపుకోవడం కోసం ఈ విధంగా మాట్లాడడం మీరు ఆపేస్తే బాగుంటుంది. లేదంటే మీరు ఒకటంటే మేము 10 అనవలసి వస్తుంది, మీరు 10 అంటే మేము 100 అనవలసి వస్తుంది. మీరు అధికారం ఉన్నప్పుడే మేము తగ్గలే, వెంట్రుకు అంత మందం కూడా తగ్గలే. మీరు అధికారం ఉన్నప్పుడు మీరు ఒకటంటే మేము 10 అన్నాం. ఈరోజు మేము అధికారంలో ఉన్నా కూడా అదే సమన్వయం, అదే సంస్కృతి, ప్రజాస్వామ్యయుతంగా మేము చేస్తున్నాం. మీలాగా దౌర్జన్యాలు, దాడులు, హత్యలు మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు మీరు ఎక్కడన్నా చూపించండి. ఈ మండలంలో కూడా 15కు 10 సర్పంచులు గెలిచినాం. ఇందులో ఏ ఊళ్ళోనైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరిపైన ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటే చెప్పండి. మా సంస్కృతి, మా పద్ధతి, మేము ఒక మంచి నాయకుడి కింద పనిచేస్తున్నాం కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్తున్నాం, కానీ శాంతియుతంగా ముందుకెళ్తాం. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఖచ్చితంగా తూర్పారబడతాం. మీరు చేసే తప్పులు గడప గడపకు చెప్తాం. మీరు మాట్లాడే భాష ప్రతి మహిళా తల్లికి అర్థమయ్యే విధంగా చెప్తాం. మిమ్మల్ని బజార్కి ఇస్తాం ఖచ్చితంగా. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు మీకుంది, మాకుంది. కానీ ఇళ్ళలో ఉండే కుటుంబ సభ్యులు ఆడవారి జోలికి వెళ్ళకూడదు. మీరు వెళ్ళొద్దు, మేము వెళ్ళొద్దు. మీరు దమ్ముంటే నాయకుడి మీద మాట్లాడండి, పని చేస్తలేరని మాట్లాడండి, అభివృద్ధి చేస్తలేరని మాట్లాడండి, అభివృద్ధి పనుల్లో నాణ్యత లేదనే విషయం మాట్లాడండి. కానీ నోటికి వచ్చినట్టు కుటుంబ సభ్యులు మాట్లాడితే మేము 10 మార్లు ఎక్కువ, 100 మార్లు ఎక్కువ మాట్లాడి మీ కుటుంబ సభ్యులపైన కూడా మాట్లాడవలసిన పరిస్థితి దయచేసి తీసుకురావద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హింద్, జై కాంగ్రెస్.